హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో పెళ్ళి అనగానే చాలామంది యంగ్స్టర్స్ భయపడుతున్నారు. ఒకటి వచ్చేసి ఫినాన్షియల్ మ్యాటర్స్, ఇంకోటి వచ్చేసి పెళ్లి చూపులు. అసలు ఈ పెళ్లి చూపులు ఏంది, ఈ గోల్ ఏంది, అసలు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతారు అనమాట. సో ఈ వీడియోలో మనం ఈ పెళ్లి చూపుల గోల్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో లడ్డు, మరి ఏమనుకుంటున్నావు ఈ పెళ్లి చూపుల గురించి నువ్వు? అన్నది కరెక్టే. కాకపోతే ఏంటంటే పెళ్ళి అంటే ఇష్టం లేకున్నా కానీ ఇంట్లో వాళ్ళ ఫోర్స్తోనో వాళ్ళ రిలేటివ్స్ ఫోర్స్తోనో పెళ్లి చూపులకు వెళ్తారు జనాలు. సో పెళ్లి చూపులకు వెళ్ళిపోయినాక తీరా చూస్తే నువ్వు పొట్టిగా ఉన్నావని, లేదంటే బట్టు ఉందని, ఇంకేవో రీజన్ చెప్పేసి రిజెక్ట్ చేసేసరికి వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ కాస్త అవుతుంది. ఇక అబ్బా, మీ అబ్బాయిలు ఏమన్నా తక్కువనా? మీ అబ్బాయిలు కూడా అంతే కదా. అమ్మాయిలు ఏమంటారు, సన్నగా ఉంది, ఆమె లావు ఉంది, తెల్లగా ఉంది, నల్లగా ఉంది అనుకుంటే ఎన్ని రిజెక్షన్స్ మీరు కూడా రిజెక్ట్ చేస్తారు కదా. ఐ థింక్ అట్లా కాదు, రిజెక్షన్స్ అమ్మాయిలలో ఉంటాయి, అబ్బాయిలలో ఉంటాయి, అట్లా కాదు. కానీ అసలు ఫస్ట్ ఏంటంటే ఈ రిజెక్షన్స్ ఎన్నైనా ఉంటాయి కాబట్టి అసలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎట్లాంటి పార్ట్నర్ కావాలో ముందే డిసైడ్ అయితే సగం ప్రాబ్లమ్స్ పోతాయి అనుకుంటా నాకు తెలిసి. ఏమంటావు మరి? కరెక్టే నువ్వు అన్నట్టు. కానీ ముందే డిసైడ్ అయ్యే ముందు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ ఏమో నాకు తెలిసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగాలి పెళ్లి చూపులకు పోతే ఏందని ముందే డిసైడ్ అయినా అనుకో వాళ్ళ సగం క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది వాళ్ళ పార్ట్నర్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అవును, కరెక్టే. క్వశ్చన్స్ అడగడం వల్ల పార్ట్నర్స్ పైన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పోతాయి మెయిన్గా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వన్స్ పెళ్లి చూపులకు వెళ్ళినాక అసలు ఫస్ట్ వచ్చేసి మెయిన్గా శాలరీ గురించి అడుగుతారు. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా జాబ్ చేస్తారు అబ్బాయిలతో పాటు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీ శాలరీ ఎంత అంటే నిజం చెప్పి ఉన్నది చెప్తే బెటర్. ఎందుకంటే తర్వాత పే స్లిప్స్ కానీ చెక్ చేస్తే తక్కువ ఉంటే కొంచెం బాగుండదు కదా. సో మళ్ళీ అదొకటి. ఇంకోటి ఏంది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా అదే జాబ్ చేస్తావా, లేకుంటే కంటిన్యూ చేస్తావా, లేకుంటే వేరేదన్నా చూసుకుంటావా, లేక నెక్స్ట్ ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా, ఇట్లానే డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఎట్లా అంటే నెక్స్ట్ అమ్మాయిల విషయంలో మెయిన్గా అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎట్లా జాబ్ చేస్తారు, కానీ ఇన్ కేస్ జాబ్ చేయలేరే అనుకో తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏమైనా ప్యాషన్ ఉందా, ఏమైనా గోల్స్ ఉన్నాయా, పిల్లలు అయిన దాకా నువ్వు ఇంట్లోనే ఉండాలి కొద్దిమంది అంటారు. ఓకే, ఉన్న తర్వాత కూడా తర్వాత ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు, తర్వాత ఏం చేయాలి, ఆమెకు ఒక ప్యాషన్ ఉంది అనుకొని ఉంటే అప్పుడు పార్ట్నర్ కానీ దానికి ఎంకరేజ్ చేస్తారా, ఇది కొంచెం డిస్కస్ చేసుకున్నాం అనుకో కొంచెం బెటర్ కదా. అంటే నువ్వు అన్నట్టు శాలరీ మళ్ళీ జాబు అవి ఇంపార్టెంటే. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది పెళ్ళి చేసుకో భర్త ఉమ్మడి ఫ్యామిలీ ఉంటే బెటరా లేదంటే సపరేట్గా ఉంటే బెటరా అని కూడా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ వర్క్ కల్చర్ డిఫరెంట్ అయిపోయింది. వాళ్ళ వర్క్ బేస్ దానిపైన ఉమ్మడిగా ఉంటే బెటరా లేదంటే సపరేట్గా ఉండాలా అని చెప్పేసి ముందే డిసైడ్ చేసుకుంటే, అంటే ముందే అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంది అని చెప్పేసి అడిగితే బెటర్ చాలా. అవును, కరెక్టే. అది ఎందుకంటే ఇప్పుడు చాలామంది అట్లనే అనుకుంటున్నారు. ఇంకోటి విషయం కూడా ఎంతమంది పిల్లలు అనేది కూడా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజులలో. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఒకరు లేదా ఇద్దరు, కొందరైతే అది కూడా వద్దు అనుకుంటున్నారు. సో ఒకవేళ ఎంతమంది పిల్లలు కనాలి అది కూడా మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే ఒకవేళ ఇద్దరు అమ్మాయిలా కొడితే ఏంటిది పరిస్థితి ఏంటిది. అయితే ఎందుకు డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది అంటే కొద్దిమంది ఇప్పటికీ అబ్బాయిలు ఏంది ఆడపిల్లలు అంటే వాళ్ళ వంశాంకురం కాదు, వాళ్ళ వంశం వాళ్ళ వంశవృక్షం వంశాంకురం ఎవరు ఓన్లీ అబ్బాయిలు అన్నాడు చూస్తారు కదా, ఇప్పుడు చూస్తారు కదా. సో ఇద్దరు అమ్మాయిలు పుట్టిరనుకో లేదు ఖచ్చితంగా అబ్బాయి కోసమే అనేసి ఇంకా 3, 2, 4, 5 మంది పిల్లలు అంటున్నారు. ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేదనుకోండి ఎంత సఫర్ అవుతుంది. అమ్మాయి బాడీ కూడా సపోర్ట్ చేయాలి కదా. ఈ రోజుల్లో ఫుడ్ ఎలా ఉంది, ఒకప్పుడు ఫుడ్ ఎలా ఉంది, సో ఇది కూడా చూసుకోవాలి. సో ఈ వంశాంకురం గురించి డిస్కస్ చేయాలంటే మీన్స్ ప్రాబ్లమ్స్. పిల్లల దాకా పోయినా కానీ ఫస్ట్ మోడర్న్ డ్రెస్ ఇష్టమా వాళ్ళకి లేదంటే ట్రెడిషనల్ డ్రెస్ అంటే ఇష్టమా, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లుంటే వాళ్ళకి నచ్చుతుంది అంటారు. కొందరికేమో మోడర్న్ ఉండడం, ఇది కూడా డిస్కస్ చేసుకోవడం బాగుంటుంది కదా. పెళ్ళి అయినాకనేమో నువ్వు ఆ డ్రెస్ వేసుకునేది ఇట్లా ఆ డ్రెస్ నాకు ఇష్టం లేదు అంటే అమ్మాయిలు ఏమనుకుంటారు, మా అమ్మ నాన్నే నాకు ఇప్పటిదాకా ఏమని లేదు, ఇక వీడొచ్చి నా డ్రెస్సింగ్ స్టైల్ మీద వీడు కామెంట్ చేస్తుండేది అని నాకు నచ్చినట్టు నేను ఉండొద్దా అని కూడా ఇట్లా వస్తుంది. అంటే డ్రెస్సింగ్ స్టైల్ కూడా కొంచెం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకో పాయింట్ ఏంటంటే వెజ్ నాన్ వెజ్ కూడా
వెజ్ చాలా మందికి అంటే కొంతమందికి వెజ్ బాగా ఇష్టం, కొంతమందికి ఏమో అసలు వెజ్ స్మెల్లే పడదు. అట్లాంటప్పుడు అది కూడా ఇష్యూ అవుతుంది. ఈమె స్మెల్ పడకుండా అది కుక్ చేయాలంటే ఈ బయట తినాలి, యాసిడిటీ, అసలు పెళ్ళి చేసుకుంది నా తలకాయ నొప్పి, నాకు ఎప్పుడు ఈ ఆకులు అలాలు మేకలాగి ఏంది నాకు ఈ గోల ఇట్లా కూడా ఉంటాయి. కొంచెం వీళ్ళకి బాగా నాన్ వెజ్ క్రేవింగ్ ఉందనుకోండి, కొంచెం ఆ స్మెల్ అన్నా కొంచెం ఓకే ఎందుకని నేను అంతా వేయొద్దు, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అన్నట్టు ఉంటుంది కదా కదా ఏమంటావు? నేను ఇంతకుముందు పిల్లల గురించి అన్నా కదా, అంటే పిల్లలు కావడమే కాదు వాళ్ళ పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లల పెంపకం అంటే ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు మరి ఇంట్లో పని ఎవరు చేస్తారు? హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి, అంటే ఎవరు చేయాలి? అబ్బాయిలే చేయాలి అంతే కదా. అట్లా కాదు కానీ ఇద్దరు చేస్తే బెటర్ కదా. నువ్వు జాబ్ చెయ్యు, జాబ్ చేయకపో, నేను మాత్రం ఇంట్లో పని చెయ్యా అని అబ్బాయి ఖరా అక్కడే కూర్చుంటారు. ఇది అమ్మాయిల పని, ఇది అమ్మాయిలే చేయాల్సిందే, నేను చేయమరా నాయన అని అంటారు. సో అలాంటప్పుడు మరి నువ్వు ఓకేనా మరి అని చెప్పేసి కూడా మీరు పెళ్లి చూపుల్లో మాట్లాడినప్పుడు చాలా మంది డివోర్స్ కూడా అవుతున్నా తెలుసా నీకు ఈ విషయంలో? అదే ఇంకో పాయింట్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా. మెయిన్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి పెళ్ళికి ముందు, అవి ముందే డిస్కస్ చేసుకుంటే కొంచెం బెటర్. తర్వాత అవి నన్ను చీటింగ్ చేసినావు, అప్పుడు చెప్పలేవు, ఇట్లుందని అట్లుందని, ఇదంతా పెద్ద ఏమంటారు ఏదో పెద్ద మోసం చేసినట్టు ఫీల్ అవుతారు. వాళ్ళు పెద్ద పెద్ద ఇష్యూస్ ఉంటాయి, చెప్పుకుంటే బెటర్ యాక్చువల్గా. మరి అంత వాళ్ళు చీటింగ్ కూడా అన్న ఫీల్ కాకుండా కొంచెం చెప్తే బెటరు. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే పార్ట్నర్స్ మధ్య డిసగ్రిమెంట్స్ వచ్చినాయి అనుకొని అది ఎట్లా సార్ట్ అవుట్ చేస్తారు, ఎట్లా డీల్ చేస్తారు, అది కూడా ఇంపార్టెంటే కదా. ఊరికి అరచుకోవడాలు ఏమంటారు కరచుకోవడాలు ఈ నొల్లి అంతా ఉండొద్దంటే కొంచెం డిసగ్రిమెంట్ కూడా కూల్గా డిస్కస్ చేస్తే, కూల్గా ఎట్లా ఉండదు, కొంచెం ఎట్లా డీల్ చేస్తే ఒక ఐడియా ఉంటే బెటర్. ఇంకోటి ఏంటంటే మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అసలు ఏంటంటే పాస్ట్ లవ్ స్టోరీస్. రైట్, కరెక్ట్. పాస్ట్ లవ్ స్టోరీస్ ఇప్పుడు అంటే మంచి పాయింట్. ఇప్పుడు ఎట్లున్నదంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే లవ్ స్టోరీస్ అన్నీ ఉన్నాయి, ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పకను, వాళ్ళు భయపడు, ఏమైతే తీరా పెళ్లి సమయానికి వచ్చేసరికి ఎవరు ఇష్టపడాలతో వెళ్ళిపోతారు. అప్పుడు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే పాస్ట్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే నా పెళ్ళైన తర్వాత నాకు పెళ్ళి కాకముందు ఎవరికైనా ఉండడం కామన్, అది ఈ రోజుల్లో. అదే కదా, అట్లనేది ఇంకా అబ్బాయిలు ఇంకా అగ్రి చెయ్యారు. ఎంత అగ్రి చేసినా చేయకున్నా పెళ్లి తర్వాత మాత్రం మంచిగా ఉంటే సరిపోయారా నాయన అన్నట్టు కూడా ఈ రోజుల్లో లోకం మారింది. కాబట్టి ఏంటంటే అవి ఎంతవరకు డిస్కస్ చేయాలనో, ఎంతవరకు మాట్లాడుకోవాలనో, ఆ పాస్ట్ లవ్ స్టోరీస్ కూడా కొంచెం ఓపెన్గా మాట్లాడకుండా తీరా చేసుకో. మరీ ఓపెన్గా మాట్లాడుకుంటే మరి మీ అబ్బాయిలు ఊరుకోరు కదా. అదే అమ్మాయిలు ఎంతవరకు చెప్పాలనో అంతవరకు చెప్పేసి ఏమున్నాయని కొంచెం ఓపెన్నెస్ గా కొంచెం ఉంటే బెటర్. ఈ దాంట్లో కూడా రేపు పొద్దున ఇక వాళ్ళు వీళ్ళు అనుకుండా కొంచెం అనుకోకుండా కొంచెం ఇక వాళ్ళు పాస్ట్ లవ్ స్టోరీస్ నీకు అప్పుడు చెప్పలేవు, నీకు అప్పుడు అట్లా ఉండే కదా అనుకుంటూ ఉంటే ఎంత మంచిగా అనిపించదు కదా. సో కొంచెం ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకు చెప్పుకుంటే కొంచెం బెటర్ అని అనిపిస్తుంది. అయితే ఇవన్నీ డిస్కస్ చేసినాం కదా పెళ్ళి ముందే, పెళ్ళి తర్వాత మాకు ఏం పెద్ద నొల్లి జరగవు, మేము మంచిగా ఉంటాం అండర్స్టాండింగ్గా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నొల్లిలు మాత్రం ప్రతి ఫ్యామిలీలో కామన్. నువ్వు ఎంత డిస్కస్ పెళ్ళికి ముందు చేసినా చేయకుండా నొల్లిలు కామన్. కాకపోతే ఏదైతుంది అంటే ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, కొంచెం చాలా బెటర్. దానికంటే నువ్వు బ్లైండ్గా వెళ్ళకంటే ఇది చాలా బెటర్. ఏమంటావు మరి? వన్స్ పెళ్లి చూపులు అయిపోయినాక అమ్మాయి నచ్చో అబ్బాయి నచ్చో పెళ్లి ఫిక్స్ అయిపోయింది అనుకోండి, పెళ్లి ఫిక్స్ అయినాక అబ్బాయిలు మీరు జాగ్రత్త చెప్తున్నా, వన్స్ కనుక ఫిక్స్ అయింది అనుకో మీ లైఫ్ మాత్రం మీ చేతిలో. ఏంది అంత లేదు, మరి ఓవర్ యాక్టింగ్ చెయ్యకు నువ్వు. ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత పార్ట్నర్స్ ఇద్దరికి నచ్చారు అనుకోండి ఇద్దరు, అప్పుడు ఏమంటారు ఇక ఈ పెళ్ళి చేసుకోవచ్చులే అనుకుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా మంచి రోజులు లేవు, ఈ 15 daysలో 1 month పెళ్ళి చేసేసేయాలి అంటే మీరు వెంటనే హడావిడి పడి వెంటనే చేసుకోకండి. పెళ్లి చూపులకి పెళ్ళికి ఒక 2-3 months గ్యాప్ ఇవ్వండి. ఈ హడావిడిలో చేసుకుంటే ఏమవుతుందంటే అసలు అబ్బాయి వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకుంటుర్రా లేదా ఏంది పేరెంట్స్ ప్రెజర్ వల్ల చేసుకుంటుర్రా అనేది కొంచెం గ్యాప్ ఉంటే తెలుస్తుంది కదా. ముందే హడావిడిగా చేసుకొని నేను అప్పుడే చెప్దామంటే నాకు టైం లేకుండే, టైం ఇవ్వలేరు, ఇట్లాంటివి ఉండకుండా
కొంచెం గ్యాప్ ఇచ్చారనుకో, హడావిడి ఉండకుండా కొంచెం నిదానం చేసుకుంటే బెటర్ కదా, బెటర్ కదా. వాళ్ళు కూల్గా అప్పుడు చెప్పకపోయినా తర్వాత కూల్గా చెప్పడానికి బెటర్ కదా. గురించి ఒకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కొంత టైం దొరుకుతుంది. అదే అదే పాయింట్ చాలా కరెక్ట్. ఎందుకంటే నీకు పెళ్లికి ముందు ఒక 2-3 months వెయిట్ చేస్తే పెళ్లి తర్వాత నువ్వు లైఫ్ లాంగ్ ఉండడానికి ఒక భరించాల్సిందే ఎవరు పార్ట్నర్స్ ఒకరికొకరికి కదా భరించేసుకోవాల్సింది. ఇంకా వెళ్ళిపోతుంది నాకు తెలిసి. అబ్బా మీరేం తక్కువ లేరు, మీరు కూడా మాకు కూడా ప్రాబ్లం వెళ్ళే, మీరేం తక్కువ అనుకుంటున్నారా ఏంది? పిల్లలతో పాటు మిమ్మల్ని కూడా పెంచాల్సి వస్తుంది మాకు తెలుసా. అమ్మో ఇప్పుడు నేను చూస్తలేమా ఏంది నేను. సో పెళ్లి చేసుకుంటే ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుందిలే కానీ. సో మీరైతే మంచిగా చూసుకొని పెళ్లి చేసుకోండి. ఓకే, ఇవన్నీ అయిపోయినాయి, గొడవలు జరగకుండా అనుకోండి. గొడవలు మాత్రం ఖచ్చితంగా కామను, ఇంటెన్స్ తగ్గుతుంది ముందే చెప్తున్నా నేను. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా కొత్త పాయింట్స్ ఏమైనా తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి. ఓకే, మేమైతే ఇవి చెప్పినాం. ఇంకేమైనా మీకు అనిపిస్తే, మీకు కొత్త థాట్స్ ఏమైనా వచ్చేస్తే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫర్ నౌ.